మిరియాల సాగు ఎలా చేస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిల్వర్ చెట్లు అన్నవి మనం నాటుకోవాలన్నా సిల్వర్ చెట్టుకి అన్నది మిరియాలు పాదులు అన్నవి వేస్తారన్నమాట. చెట్టు ఇలా ఉంది కదా, ముందునొకటి వెనకనొకటి మనకి 2 మొక్కలన్నీ వేస్తారన్న మిరియాల పాదులు ఉన్నాయి. ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని మొక్కలు వేస్తూ ఉంటారు? 900 నుంచి 1000 మొక్కల దాకా పడతాన్న. వీటి యొక్క ఏజ్ ఎంతకాలం ఉంటుంది ఏంటి? మనకి పైకి వెళ్ళిపోవడమే తప్ప దీనికి చావు అన్నది ఉండదు, ఇంకా లైఫ్ అనమాట. ఎలాంటి వాతావరణంలో పెరుగుతూ? చల్లని వాతావరణం అన్నది బాగా పెరుగుతుంది అన్న. ఎన్ని రోజులకి చెట్టు పెరుగుతూ ఉంటుంది? ఎంత కాలానికి మనకి యొక్క పూత గానీ స్టార్ట్ అవుతుంది? మొక్కలు ఏం చేస్తామంటే చెట్టు మొదలు అన్నది వేస్తామన్న. వేసిన తర్వాత మనకి 3-4 సంవత్సరాలకి ఆగాలన్న కోప అన్నది రావాలన్న. ఈ మొక్కకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఏమైనా తెగులు వస్తుందా? తెగులు అయితే సాధారణంగా రాదన్న, ఎందుకంటే ఈ వాతావరణం మొత్తాన్ని దీనికి బాగా సెట్ అవుతుంది అన్న మిరియాలకి అన్నది. అంత ఎత్తులో ఉంది కదా, ఎలా కోస్తారు మరి పంట? నిచ్చెన వేసుకొని వెనకాల ఒక సంచి అన్నది తగిలించుకొని ఎక్కుతారన్నమాట. ఎక్కి అప్పుడు కోసి సంచులన్న వేసుకొని దిగుతారన్నమాట. మీరు ఎక్కడ మార్కెట్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడ అమ్ముతూ ఉంటారు? 1 కిలో వచ్చేసి 350 నుంచి 550 దాకా ఉంటుందన్న. మనకి వాతావరణం అన్ని సరిగ్గా ఉంటాయి అంటే బాగా మనకి సపోర్ట్ చేస్తే లాభాలు ఇచ్చే పంట ఈ మిరియాలు అన్నది. సో మరి ఎవరైతే మిరియాలు సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నువ్వేం చెప్పు అన్న? ఈ పంట అన్నది కింద భూములు అన్నది పండదన్న. అరకు ప్రాంతాల్లో ఏంటంటే లీజుగా అన్నది ఇస్తారన్న భూములు అన్నవి. ఓకే, అప్పుడు ఆ లీజుగా అన్నది తీసుకొని మనం ఫార్మింగ్ చేయొచ్చన్న. అప్పుడు చేస్తే మనకి ఎక్కువ రాబడి కానీ నష్టం కానీ వచ్చే అవకాశం ఉందన్న. ఇలాంటి మరింత బిజినెస్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. బాస్ వాలా, బీ ద బాస్.